హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్లోని ఈవీఎస్ గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాము. ఈవీఎస్ అనేది సెమ్ 1 మరియు సెమ్ 2గా 2 టెక్స్ట్ బుక్లు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఈవీఎస్లో సెమ్ 1 గురించి ఈ వీడియో ద్వారా టోటల్ అన్ని లెసన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది మనకి ఈవీఎస్ సెమ్ 1కి వచ్చేసరికి టెక్స్ట్ బుక్ పైన మన ప్రపంచం అవర్ వరల్డ్ అనేసి మనకి థీమ్ అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ లెసన్ ఏంటంటే ప్రజలు వలసలు. వలస అంటే ఏంటంటే ప్రజలు కాలానుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్నే వలస అంటారు. వలస అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ఉండే ప్రజలు అనేవాళ్ళు వేరొక ప్రాంతానికి వెళ్ళిపోవడాన్ని వాళ్ళని వలస వెళ్ళారు అని అనడం జరుగుతుంది. ఆ వలస వెళ్ళడానికి కలిగిన కారణాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ కారణాలు అనేవి ఎన్ని విధాలుగా ఉంటాయంటే 2 రకాలైన కారణాలుగా ఉంటాయి. అవి ఒకటి సహజ కారణాలైనా అవ్వచ్చు, లేదా ఆర్థిక కారణాలైనా అవ్వచ్చు అనమాట. అసలు వలస ఎందుకు వెళ్ళారు అనడానికి ఈ విధంగా 2 కారణాలు అనేటివి ఉంటాయి. ఈ సహజ కారణాలైతే మనం చూసినట్లయితే వరదలు, తుఫానులు, భూకంపాలు. అంటే ఒక ప్రదేశంలో వరదలు లేదా తుఫానులు లేదా భూకంపాలు ఈ విధంగా సహజమైన కారణాలు అనేది ఏదైనా ఏర్పడినప్పుడు అక్కడ ఉండే ప్రజలు వేరొక ప్రదేశానికి వలస వెళ్తూ ఉంటారు. ఇది ఎందుకు కారణం వల్ల వెళ్తారంటే వాళ్ళకి ఈ విధంగా తుఫానులు, వరదలు అనే సహజ కారణాలు ఏర్పడడం వల్ల వాళ్ళు వలస వెళ్ళడం అనేది జరుగుతుంది. తర్వాత ఆర్థిక కారణాలు. ఆర్థిక కారణాలు అంటే ఏమిటంటే ఉద్యోగ బదిలీలు. అంటే వారికి ఉద్యోగపరంగా బదిలీ అనేది ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి బదిలీ జరిగినప్పుడు కూడా ప్రజలు అనేవాళ్ళు వలసలు వెళ్ళడానికి గల కారణంగా చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం అని ఇచ్చున్నారు. కుటుంబం అనేది మనం చూసుకున్నట్లయితే అందులోని సభ్యులను బట్టి కుటుంబాలు 2 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. అది చిన్న కుటుంబం మరియు పెద్ద కుటుంబంగా. చిన్న కుటుంబంలో వచ్చేసి తల్లి, తండ్రి అలాగే 2 పిల్లలు కలిగిన కుటుంబాన్ని, చిన్నగా ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. పెద్ద కుటుంబం అంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండే కుటుంబాన్ని పెద్ద కుటుంబం అని అంటారనమాట. కుటుంబ పద్దు అంటే బడ్జెట్టు. కుటుంబంలోని మనకి వచ్చిన ఆదాయాన్ని ఏ ఏ అంశాల కోసం ఖర్చు చేస్తున్నారో తెలిపే పట్టిక. మనకి ఒక నెలకి వచ్చిన ఆదాయాన్ని మనము ఏ ఏ అంశాలకి ఎంతెంత ఖర్చు ఉంది, మనకి ఏమేమి అవసరము అని చెప్పి ఒక పట్టికనైతే తయారు చేసుకున్నట్లయితే దానిని ఏమంటారంటే బడ్జెట్టు అంటారన్నమాట. దానినే కుటుంబ పద్దు అని కూడా అంటారనమాట. తర్వాత మన బడి మన హక్కు. అంటే అందరికీ విద్య అందించడానికి మన ప్రభుత్వం అనేది కొన్ని పథకాలైతే ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ బడికి వెళ్ళి ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్య అనేది కొనసాగించాలి అని చెప్పి మన ప్రభుత్వం కొన్ని పథకాలైతే ప్రవేశపెట్టింది. అది ఉచిత స్కూల్ యూనిఫాము, ఉచిత పుస్తకాలు, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజన పథకం. కొంతమంది పేదరికం కారణంగా కూడా స్కూల్కి వెళ్లకుండా నిలిపివేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ కోసం ప్రభుత్వం అనేది ఈ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది. ఇంతటితో ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ చాప్టర్ వచ్చేసి వాతావరణ మార్పు. వాతావరణం అనేది ఏ విధంగా మారుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణం, అసలు ఈ వాతావరణం అంటే ఏంటంటే సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన పరిస్థితులను వాతావరణం అంటారు. అంటే వాతావరణం అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో మనకి ఎంతవరకు ఉష్ణోగ్రత అనేది ఉంది, అలాగే వర్షపాతం అనేది ఎలా ఉంది అని చెప్పి వాటి యొక్క పరిస్థితులను తెలియజేయడాన్ని మనకి వాతావరణం అని అనడం జరుగుతుంది. మనకు తెలిసిన విధంగా కాలాలు అనేటివి 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. వేసవి కాలం, వర్షాకాలం అలాగే శీతాకాలం. మనకు తెలిసిందే కదా, వేసవి కాలం అంటే ఎండలు, వర్షాకాలం అంటే వర్షాలు, శీతాకాలం అంటే చలిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కాలాలు అనేటివి 3గా వర్గీకరించడం జరిగింది. వాతావరణంలో మార్పు. వాతావరణంలో మనకి మార్పు అనేది ఏ విధంగా సంభవిస్తుందంటే చెట్లు నరకడం, వ్యర్థాలను, ఇంధనాలను మండించడం వలన ఉష్ణోగ్రతలు పెరిగి మార్పులు ఏర్పడతాయి. ఒక ప్రాంతంలో ఉండే ఉష్ణోగ్రత అలాగే వర్షపాతం అనేది ఏ విధంగా మార్పు చెందుతుందంటే ఆ ప్రదేశంలోని చెట్లు నరకవేయడం వల్ల అలాగే అక్కడ ఉండే వ్యర్థాలు, ఇంధనాలను మండించడం వల్ల వాతావరణం అనేది ఎక్కువ వేడైపోయి ఆ ఉష్ణోగ్రత అనేది మార్పు జరుగుతుంది. ఉష్ణోగ్రత అనేది మార్పు జరిగినట్లయితే వాతావరణంలో కూడా కొంత మార్పు అనేది సంభవిస్తుందన్నమాట. వాతావరణ మార్పులు, ప్రభావాలు. ఈ వాతావరణానికి మారడం వలన ఏం ప్రభావాలు ఉంటుందంటే సకాలంలో వర్షాలు పడక కరువు ఏర్పడుతుంది. ఈ విధంగా మనము ఎక్కువ ఇంధనాలు అనేది మండించడం వల్ల వాతావరణంలోని ఉష్ణోగ్రత అనేది పెరిగిపోయి సకాలంలో మనకి పడాల్సిన వర్షాలు అనేవి పడకుండా కరువు అనేది ఏర్పడడం జరుగుతుంది.
తద్ఫలితంగా పెను తుఫానులు, సునామీలు సంభవిస్తాయి. అదేవిధంగా ఎక్కువ వేడైపోవడం వల్ల కూడా పెను తుఫాన్లు, సునామీలు అనేవి మనకి సంభవించడం జరుగుతాయి. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వలన సముద్ర మట్టం పెరిగి తీర ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది. ఇది కూడా మంచు అనేది కరిగిపోతుందన్నమాట. అంటే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆ ధ్రువ ప్రాంతాల్లో ఉండే మంచు కూడా కరిగిపోయి ఆ సముద్ర మట్టం అనేది పెరిగిపోయి సముద్రం దగ్గర ఉండే తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ముప్పు అనేది వాటిల్లడం జరుగుతుందన్నమాట. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరగడం వలన సముద్రంలోని మొక్కలు, జంతువులు చనిపోతాయి. ఈ సముద్రంలో కూడా ఉష్ణోగ్రత అనేది ఎక్కువ అయిపోవడం వలన ఆ వేడికి ఆ సముద్రంలో ఉండే మొక్కలు మరియు జంతువులు అనేవి కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా వాతావరణంలో మార్పు రావడం వలన ఇన్ని ప్రభావాలన్నిటివి మనకి జరుగుతుందన్నమాట. గ్లోబల్ వార్మింగ్. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే మనం నివసిస్తున్న భూమి రోజు రోజుకు వేడెక్కుతుంది. దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారు. మనం నివసిస్తున్న భూమి అనేది మనం చేసే ప్రతిచర్యల వలన రోజు రోజుకి అనేది వేడెక్కిపోతూ ఉందన్నమాట. దీనినే ఏమంటారంటే గ్లోబల్ వార్మింగ్ అని అంటారనమాట. హరిత విప్లవం, హరిత ప్రపంచం అంటే ఏంటంటే అడవులు భూమికి ఊపిరితిత్తులు వంటివి. స్వీడన్కు చెందిన గ్రేటర్ థన్బర్గ్ పర్యావరణ కార్యకర్త వాతావరణ మార్పులపై ఉద్యమం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అడవులు అనేవి మనకి ఊపిరితిత్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ అడవుల వలన మనకి సకాలంలో వర్షాలు అనేవి కురవడం జరుగుతుంది. అడవులు పెంచడం, అలా అడవుల్ని నరికివేయకుండా నివారించడం వలన మనకి ఉష్ణోగ్రత అనేది పెరగకుండా ఒకే విధంగా అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్వీడన్కి సంబంధించిన గ్రేటర్ థన్బర్గ్ అనే అతను ఏంటంటే పర్యావరణ కార్యకర్త అనమాట. ఆయన చేపట్టిన వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమంకి అంతర్జాతీయంగా అతనికి గుర్తింపు అనేది కలిగిందనమాట. తర్వాత చిప్కో ఉద్యమం. ఈ చిప్కో ఉద్యమం అంటే ఏంటంటే 1970 సంవత్సరం మధ్య కాలంలో భారతదేశంలోని కొంతమంది అడవుల నరకవేతను అడ్డుకున్నారు. దీనినే చిప్కో ఉద్యమం అని అంటారు. 1970 సంవత్సరం మధ్యకాలంలో ఏం జరిగిందంటే భారతదేశంలో కొంతమంది అక్కడ అడవుల నరికివేతను అడ్డుకున్నారన్నమాట. దీన్ని ఏమన్నారంటే చిప్కో ఉద్యమం అని అన్నారన్నమాట. అసలు చిప్కో అంటే ఏంటంటే హిందీలో హత్తుకోవడం. అక్కడ వాళ్ళు జనాభా ఏం చేశారంటే అప్పుడు అడవులు నరికివేస్తున్నప్పుడు చెట్లు నరకొద్దు అని చెప్పి ఆ రోజు చెట్లు నరకవద్దు అని చెట్లని హత్తుకోవడం అయితే జరిగింది. దీనికి గుర్తుగా దానిని చిప్కో ఉద్యమం అని పేరు పెట్టడం అయితే జరిగింది. ఈ చిప్కో ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1970 మధ్యకాలంలో మన భారతదేశంలో ఏర్పడిన ఉద్యమం ఏంటంటే చిప్కో ఉద్యమం అన్నమాట. చిప్కో అంటే ఏంటంటే హిందీలో హత్తుకోవడం అని మీనింగ్ వస్తుంది. ఇంతటితో సెకండ్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ చాప్టర్ గురించి చూద్దాం. థర్డ్ చాప్టర్ వచ్చేసి మనం ధరించే దుస్తులు ఏ విధంగా ఉంటాయంటే అనేకమైన దారాలతో తయారు చేయబడి ఉంటాయన్నమాట. ఆ దారాలు అనేటివి కూడా 2 రకాలమైన దారాలు అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి సహజమైన దారాలు మరియు కృత్రిమ దారాలు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజమైన దారాలు అంటే సహజంగా మనకి లభించే దారాలని సహజ దారాలు అని అంటామన్నమాట. నూలు అనేది మనకి ఏ విధంగా వస్తుంది అంటే జనపనార నుంచి తయారయ్యే సహజమైన దారాలు. మనకి జనపనార అనే ఒక మొక్క నుంచి తయారు చేసిన దారాలను ఏమంటారంటే నూలుగా చెప్పవచ్చు. ఇవి మనకి సహజంగా దొరుకుతాయి కాబట్టి వీటిని సహజ దారాలు అంటారు. తర్వాత పట్టు ఉన్ని కూడా ఏ విధంగా వస్తుందంటే మనకి జంతువుల నుంచి తయారయ్యే సహజమైన దారాలు. ఇవి మనకి జంతువుల నుంచి వస్తుంది. నూలు అనేది మొక్కల నుంచి తయారయ్యే సహజ దారము. పట్టు ఉన్ని అనేది జంతువుల నుంచి తయారయ్యే సహజమైన దారాలుగా మనం చెప్పొచ్చు. తర్వాత కృత్రిమ దారాలు. ఈ కృత్రిమ దారాలు అంటే ఏంటంటే రసాయనాలను ఉపయోగించి యంత్రాల ద్వారా తయారు చేసే దారాలనే కృత్రిమ దారాలు అని అంటామన్నమాట. పత్తి మొక్కల నుంచి దూదిని తీసి దానిని చక్రాలపై వడికి నాణ్యమైన దారాలు తయారు చేస్తారు. ఈ దారం కండెలను మగ్గంపై నేస్తారు. వీటినే నూలు వస్త్రాలు అంటారు. ఇక్కడ పత్తి మొక్కల నుంచి దూదిని తీసుకొని వాటిని చక్రాలపై వడికి నాణ్యమైన దారాలు అనేది తయారు చేస్తారనమాట. ఈ దారాలు అనేటివి కండెలకు మగ్గం మీద వేసి వాళ్ళు నూలు వస్త్రాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ నూలు వస్త్రాలు అనేవి మన వాతావరణానికి అనుకూలమైనవి. మన వాతావరణానికి మంచి దుస్తులు ఏంటి అంటే నూలు వస్త్రాలు మంచిగా ఉంటుందన్నమాట, అనుకూలంగా ఉంటుంది. అవిసె మొక్కల నుంచి లెనిన్ దుస్తులు తయారు చేస్తారు. లెనిన్ దుస్తులు అనేవి అవిసె మొక్కల నుంచి తయారు చేయడం అయితే జరుగుతుందన్నమాట.
తర్వాత పట్టు దారాలు. ఈ పట్టు దారాలు అనేటివి ఎక్కడి నుంచి వస్తాయంటే పట్టు పురుగుల నుంచి పట్టు దారాలు అనేవి రావడం జరుగుతుంది. పట్టు పురుగుల నుంచి పట్టు దారాలు చేస్తారు. పట్టు పురుగుల యొక్క గొంగళి పురుగులు మల్బరీ ఆకులు తింటూ కకూన్గా మారుతాయి. అంటే ఈ పట్టు పురుగులు అనేటివి పట్టు పురుగులు యొక్క గొంగళి పురుగు అనేది ఫస్ట్ స్టార్టింగ్ దశలో మల్బరీ ఆకులను తింటూ అవి కకోన్గా మారడం అయితే జరుగుతుంది. ఈ కకోన్ నుంచే మనకి పట్టు దారాలు తీస్తారనమాట. ఇక్కడ చూసినట్లయితే దాని పట్టు పురుగు నుంచి పట్టు చీరకి ఏ విధంగా మారుతుంది అంటే పట్టు పురుగు ఉంటుంది, అది మల్బరీ ఆకులను తింటూ కకోన్గా మారుతుంది. ఆ కకోన్ని తీసుకొని మనకి నేత నేయడం ద్వారా పట్టు చీర అనేది ఏర్పడడం జరుగుతుందన్నమాట. ఇది పట్టు పురుగు నుంచి పట్టు చీరకి క్రమం అన్నమాట. ఉన్ని వస్త్రాలు మనకి ఏ విధంగా తయారవుతాయి అంటే గొర్రె బొచ్చు, షీరింగ్, ఉండ చుట్టడం, స్వెటర్, ఈ విధంగా ఉన్ని వస్త్రాలు అనేవి మనకు తయారవడం జరుగుతుంది. ఫస్ట్ గొర్రె బొచ్చు ఉంటుంది. షీరింగ్ అంటే ఏంటంటే గొర్రె నుంచి బొచ్చుని కత్తిరించడం అనమాట. షీరింగ్ అంటే కత్తిరించడం. ఆ కత్తిరించిన తర్వాత వాటిని అన్నిటినీ గొర్రె బొచ్చునంతా కలిపి ఉండ చుట్టడం జరుగుతుంది. ఆ ఉండ చుట్టిన తర్వాత దాన్ని స్వెటర్గా మనకి కుట్టడం జరుగుతుంది. దీనినే ఉన్ని వస్త్రాలు తయారు చేసే క్రమం అని అంటారనమాట. తర్వాత ఈ కృత్రిమ దారాలు అనేవి ఏంటంటే పాలిస్టరు, టెర్లిను, రేయాను, నైలాను, వీటన్నిటిని కలిపి కృత్రిమ దారాలు అంటారనమాట. ఈ పాలిస్టరు, టెర్లిను, రేయాను, నైలాను మొదలైన వాటిని సింథటిక్ వస్త్రాలు అని కూడా అంటారు. ఈ దారాలతో నేసిన వస్త్రాలను ఏమంటారంటే సింథటిక్ వస్త్రాలు అంటారనమాట. తర్వాత మన చుట్టూ ఉన్న గాలి, పవనానికి దాని ఉపయోగాన్ని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. మనకి వీచే పవనానికి ఉపయోగాన్ని బట్టి దానికి రకరకాలైన పేర్లు అనేవి ఉన్నాయన్నమాట. అది పవనం అనేది తేలికపాటి పవనాన్ని బ్రీజ్ అని, బలమైన పవనాన్ని గేల్ అని అంటాము. ఇప్పుడు గాలి అనేది తేలికపాటిగా వీచిందంటే ఆ పవనాన్ని ఏమని పేరు అంటే బ్రీజ్ అని పేరు అనమాట. బలంగా వీచే పవనానికి గేల్ అని పేరు ఉంటుందన్నమాట. ఈ విధంగా పవనాలు అనేవి రెండు రకాలుగా, తేలికపాటి పవనానికి బ్రీజ్ అని, బలమైన పవనానికి గేల్ అని అంటారనమాట. పవన విద్యుత్తు, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనినే పవన విద్యుత్ అంటారు. గాలిలో మరలు తిరగడం ద్వారా విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా గాలి ద్వారా కూడా మనకి విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తారు. ఎత్తైన ప్రదేశాల్లో ఈ గాలి మరలు అనేది ఉంచడం ద్వారా, పెద్ద పెద్ద ఫ్యాన్ల ద్వారా, ఆ ఫ్యాన్లు తిరగడం ద్వారా విద్యుత్ అనేది మనకి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. దీనిని ఏమంటారంటే గాలి ద్వారా జరుగుతుంది కాబట్టి పవన విద్యుత్ అని అనడం జరుగుతుంది. గాలి యొక్క ధర్మాలు. ఈ గాలి యొక్క ధర్మాలు మనం తీసుకున్నట్లయితే ఆ గాలి ధర్మాలు ఏంటంటే గాలికి బరువు ఉన్నది. మనకి గాలి అనేది కొంత బరువుని కలిగి ఉంటుందన్నమాట. ఎందుకంటే గాలిలో ఉండే కొన్ని వాయువులు, అలాగే కొన్ని సూక్ష్మ రేణువులు, వాటి వల్ల గాలికి కొంత బరువు అనేది ఉంటుందన్నమాట. ఒత్తిడి కలిగిస్తుంది. గాలి అనేది కొంత ఒత్తిడిని కలిగిస్తుంది అనమాట. గాలిలో ఉండే అణువులు అనేటివి ఒకదానికి ఒకటి ఢీకొనడం వల్ల ఆ గాలి అనేది మనకి ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఉదాహరణకి మనకు చెప్పాలంటే ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీటిని కానీ మనకు నింపేసి గట్టిగా మూత వేసినట్లయితే ఆ ప్లాస్టిక్ బాటిల్ యొక్క ఆకృతి అనేది మనకి మారిపోవడం జరుగుతుంది. అది ఒత్తిడిని కలుగజేస్తుంది అని మనం తెలుసుకోవచ్చు అనమాట. వాసనలను మోసుకెళ్తుంది. ఇప్పుడు గాలి ద్వారానే మనకి ఏదైనా వాసన అనేది మనకి తెలుస్తుందన్నమాట. అలాగే శబ్దాలను మోసుకెళ్తుంది. గాలి ద్వారా మనం ఒక దగ్గర ఉండే శబ్దాన్ని మరొక దగ్గరికి మనం వినగలుగుతున్నాము అంటే గాలి ద్వారానే జరుగుతుందన్నమాట. శ్వాస తీసుకోవడానికి మనకి గాలి అనేది అవసరమవుతుంది. అలాగే గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలి అనేది కొంత స్థలాన్ని అనేది ఆక్రమించడం జరుగుతుందన్నమాట. దీనికి ఉదాహరణగా ఏం చెప్పొచ్చు అంటే బెలూన్లో గాలి నింపడం వల్ల అందులో గాలి అనేది ఉంటుంది. బెలూన్ లోపల గాలి ఊదినప్పుడు లోపల అనేది గాలి అనేది కొంత స్థలాన్ని అనేది అది ఉబ్బడం వల్ల ఆక్రమించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా గాలి అనేది స్థలాన్ని ఆక్రమిస్తుంది అని చెప్పొచ్చు. ఈ విధంగా గాలి ధర్మాలు అనేటివి ఈ 6 ధర్మాలను కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడితో 3rd చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 4th చాప్టర్ మన అవయవ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మన శరీర భాగంలో ఉండే కొన్ని అవయవాల యొక్క వ్యవస్థల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అస్థిపంజర వ్యవస్థ అంటే ఎముకలతో కూడిన వ్యవస్థనే అస్థిపంజర వ్యవస్థ అని అంటారనమాట. శరీరం అంతటా ఎముకలతో కూడిన చట్రాన్ని అస్థిపంజరం అని అంటారు. మన శరీరంలో ఎముకలతో కూడి ఉన్న చట్రాన్ని ఏమంటారంటే అస్థిపంజరం అని అంటారనమాట.
పెద్దలకు 206 ఎముకలు ఉంటాయి. మనకి 206 ఎముకలు అనేటివి ఉంటాయన్నమాట. ఎముకలు, కండరాలు కలిపి శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తాయి. ఈ మనకి ఎముకలు, ఈ కండరాలన్నీ కలిసి మనకి ఒక ఆధారాన్ని, అలాగే ఆకారాన్ని అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనిని ఏమంటారంటే అస్థిపంజర వ్యవస్థ అని అంటారనమాట. ఈ అస్థిపంజరంలోని భాగాలు ఏంటంటే, ఈ అస్థిపంజరంలో 3 భాగాలనేటివి ఉంటాయన్నమాట. అవేంటంటే కపాలం, అంటే పుర్రెగా మనం చెప్పొచ్చు. ఇది కపాలం అనేది ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుందన్నమాట. తర్వాత రెండోది ఉరహ్ పంజరం, అది పక్కటెముకల వ్యవస్థ. ఈ ఉరహ్ పంజరం ఎక్కడ ఉంటుందంటే ఈ మనకి పక్కటెముకల దగ్గర ఉంటుందన్నమాట. ఊపిరితిత్తులు అలాగే గుండెకి రక్షణ ఇస్తుంది. ఉరహ్ పంజరం యొక్క విధి ఏంటంటే ఊపిరితిత్తులకు, గుండెకు రక్షణ అనేది కల్పిస్తుందన్నమాట. వెన్నుముక కూడా అస్థిపంజర వ్యవస్థలోకే వస్తుంది. వెన్నుముక అంటే శరీరం నిటారుగా ఉండేటట్లు చేస్తుంది. వెన్నుముక కూడా ఎముకలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది కూడా అస్థిపంజర వ్యవస్థలోనికి వస్తుంది. శరీరం అనేది నిటారుగా ఉండేటట్లు చేస్తుంది ఈ వెన్నుముక అనేది. తర్వాత మృదులాస్థి, బాహ్య చెవి మరియు ముక్కు చివరి భాగంలో ఉండే మృదులాస్థి అనే మెత్తని ఎముక. అసలు మృదులాస్థి అంటే ఏంటంటే మెత్తగా ఉండే ఎముకను మృదులాస్థి అని అంటారనమాట. బాహ్య చెవి అది ఎక్కడుంటుందంటే బాహ్య చెవి అలాగే ముక్కు చివరి భాగంలో ఈ మృదులాస్థి అనే మెత్తని ఎముక అనేది ఉంటుందన్నమాట. తర్వాత జీర్ణ వ్యవస్థ అంటే ఏంటంటే సంక్లిష్ట ఆహార పదార్థాలు జీర్ణ రసాలలో ఉండి ఎంజైమ్ల సహాయంతో రక్తంలోనికి శోషింపబడే సరళ పదార్థాలుగా మారడాన్ని జీర్ణక్రియ అంటారు. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం అనేది పళ్ళ ద్వారా నమిలిన తర్వాత సంక్లిష్టమైన ఆహారం అనేది జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఎంజైమ్ల సహాయంతో మనం తిన్న ఆహారంలోని మంచి పోషకాలు అనేటివి రక్తంలోనికి శోషించుకోబడి అక్కడ సరళ పదార్థాలుగా మారుతుందన్నమాట. ఆ సరళ పదార్థాలుగా మారడాన్ని ఏమంటారంటే జీర్ణక్రియ అని అంటారనమాట. చిన్న ప్రేగు 6 మీటర్లు ఉంటుంది. మన శరీరంలో ఉండే చిన్న ప్రేగు అనేది ఎన్ని మీటర్లు ఉంటుందంటే 6 మీటర్లు అనేది ఉంటుంది. 6 మీటర్లు మెల్లి తిరుగుబడి ఉంటుందన్నమాట. ఈ జీర్ణ వ్యవస్థ అనేది ఏ విధంగా ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడి వరకు ముగిస్తుందంటే నోరు నుంచి ప్రారంభమవుతుంది. నోరు తర్వాత ఆహార వాహిక, మనం తీసుకున్న ఆహారం ఫస్ట్ నోట్లోకి వెళ్ళిన తర్వాత ఆహార వాహికలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జీర్ణాశయంలోకి ప్రవేశించిన తర్వాత చిన్న ప్రేగు, తర్వాత పెద్ద ప్రేగు, తర్వాత పురీషీయనాళం, తర్వాత పాయువు. ఈ విధంగా మనం తీసుకున్న ఆహారం అనేది వివిధ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత లాస్ట్ పాయువు దగ్గరికి చేరుకుంటుందన్నమాట. ఈ మొత్తం ప్రక్రియను ఏమంటారంటే జీర్ణ వ్యవస్థ అని అనడం జరుగుతుంది. తర్వాత శ్వాస వ్యవస్థ, మనం శ్వాస అనేది తీసుకుంటూ ఉంటాము. అంటే గాలిని పీలుస్తూ వదులుతూ ఉండే ప్రక్రియను ఏమంటారంటే శ్వాసక్రియ అంటారు. అంటే మనం పీల్చడాన్ని ఉచ్ఛ్వాస అంటారు, వదలడాన్ని నిశ్వాస అని అంటారనమాట. ఆక్సిజన్ ఆహారంలోని పదార్థాలు విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేస్తుంది. మనం తీసుకున్న గాలిలో నుంచి ఆక్సిజన్ అనేది మన శరీరం అనేది గ్రహించడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ అనేది ఆహారంలోని ఎందుకు అవసరం అంటే మనకి ఆహారంలోని పదార్థాలని అది విచ్ఛిన్నం చేసి అందులోని శక్తిని అనేది విడుదల చేయడం జరుగుతుందన్నమాట. అందుకని మనం ఆక్సిజన్ అనే వాయువును మన శరీరం అనేది ఎక్కువగా గ్రహిస్తుందన్నమాట. ఊపిరితిత్తులు అనేవి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఉచ్ఛ్వాసం అంటే వ్యాకోచిస్తాయి, ఊపిరితిత్తులు అనేటివి వ్యాకోచించడం జరుగుతుంది. నిశ్వాస చేసినప్పుడు మనం సంకోచించడం జరుగుతుంది. అంటే వ్యాకోచించడం అంటే ఉబ్బుతాయి, సంకోచించడం అంటే లోపలికి ముడుచుకున్నట్లు అవుతాయి అన్నమాట. తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం, గుండె, రక్తనాళాలు ఈ 3 కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారనమాట. రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటంటే గుండె, రక్తం, రక్తనాళాలు ఈ 3టిని కలిగి ఉండే వ్యవస్థని రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఫస్ట్ రక్తనాళాలు. అసలు రక్తనాళాలు అంటే ఏంటంటే ఇవి ధమనులు, సిరలు, పుపుస సిరలు అని ఈ విధంగా ఉంటాయన్నమాట. ధమనులు వచ్చేసి మంచి రక్తాన్ని తీసుకొని వెళ్తాయి, ఇతర శరీర భాగాలకి మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయన్నమాట. ఇతర భాగాలు మన శరీర భాగాల్లోని ధమనులు మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి. సిరలు అనేటివి చెడు రక్తాన్ని గుండెకి తీసుకొని సరఫరా చేస్తుందన్నమాట, చెడు రక్తాన్ని. తర్వాత పుప్పస ధమనులు అనేటివి ఏం చేస్తాయంటే చెడు రక్తం అనేది ఉంటుంది. పుప్పస ధమనుల్లో ఏ రక్తం ఉంటుందంటే చెడు రక్తం, ఆక్సిజన్ రహిత రక్తం అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ పుప్పస ధమని కుడివైపున ఉండి
చెడు రక్తం ఊపిరితిత్తులకు తీసుకొని వెళ్తుంది. ఈ చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకి ఈ ధమనులు అనేటివి, పుప్పస ధమనులు అనేటివి తీసుకొని వెళ్తడం జరుగుతుంది అనమాట. మామూలు ధమనులు మంచి రక్తాన్ని వివిధ శరీర భాగాలకి తీసుకొని వెళ్తుందన్నమాట. పుప్పస సిరలు మంచి రక్తం ఉంటుందన్నమాట. అది ఎడమ కర్ణికకు మంచి రక్తం ఊపిరితిత్తుల నుంచి గుండెకు తీసుకొని వెళ్తుంది. ఈ మంచి రక్తాన్ని ఊపిరితిత్తుల్లో ఉండే ఆ మంచి రక్తాన్ని గుండెకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఏంటంటే పుప్పస సిరలు అనమాట. తర్వాత గుండెలో 4 గదులు అనేవి ఉంటాయన్నమాట. ఈ గదులు అనేటివి ఎలా ఉంటాయంటే పైన 2 చిన్న గదులను కలిగి ఉంటుంది, అలాగే కింద 2 పెద్ద గదులను కలిగి ఉంటుంది మన గుండె అనమాట. ఆ పైన ఉండే 2 చిన్న గదులని కర్ణికలు అంటారు, కింద ఉండే 2 పెద్ద గదులను జఠరికలు అని అంటారనమాట. ఇది మన గుండె అనేది లబ్ డబ్ అనే శబ్దాన్ని చేస్తుందన్నమాట. సాధారణంగా మానవ హృదయ స్పందన రేటు అనేది నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ మధ్య ఉంటుందన్నమాట. మన హృదయం అనేది కొట్టుకునేది ఒక నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ అనేది చేస్తుందన్నమాట. తర్వాత రక్తం అనేది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించేది ఏంటంటే రక్తం అనమాట. ఈ రక్త కణాలు అనేటివి మన శరీర భాగంలో 3 రకాలుగా ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, అలాగే రక్త ఫలికలు అని ఈ 3 రకాలుగా ఎర్ర రక్త కణాలు అనేటివి ఉండడం జరుగుతుంది. హిమోగ్లోబిన్ వలన రక్తం ఎరుపుగా ఉంటుంది. హిమోగ్లోబిన్ అనే ద్రవ్యం వలన మన రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుందన్నమాట. పల్లి చిక్కీ తినడం వలన హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పల్లి చిక్కీలు అనేటివి తినడం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ అనేది పెరగడం జరుగుతుందన్నమాట. తర్వాత విసర్జక వ్యవస్థ. ఈ విసర్జక వ్యవస్థలో ఏముంటాయంటే మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం అనేవి ఈ మూడింటిని కలిపి విసర్జక వ్యవస్థ అని అంటామన్నమాట. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. చిక్కుడు గింజ యొక్క ఆకారంలో ఏముంటాయంటే మన శరీర భాగంలో మూత్రపిండాలు అనేటివి ఉంటాయన్నమాట. అవి మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయంటే ఉదర కుహరంలో వెన్నుముకకి ఇరువైపులా ఉంటాయి. మనకి వెన్నుముకకి ఇరువైపులా అనేవి ఈ మూత్రపిండాలు అనేటివి ఉంటాయన్నమాట. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. రక్తం వడకట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఈ మూత్రపిండాల యొక్క విధి ఏంటంటే రక్తాన్ని వడకట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తుందన్నమాట. నెక్స్ట్ ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తులు అనేటివి స్పాంజీ వంటి నిర్మాణాలు అనమాట. ఇది మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసకి అనువుగా స్పాంజీ వంటి నిర్మాణాలను కలిగి ఉంటుందన్నమాట. ఊపిరితిత్తులు ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతుంది. మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ని మాత్రమే పీల్చుకొని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని వదిలివేస్తుందన్నమాట. చర్మం అనేది చెమట గ్రంథుల్ని కలిగి ఉంటుందన్నమాట. మన వంటలో ఉండే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఈ చెమట గ్రంథులు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి స్వేద రంధ్రాల గుండా చెమట అనేది మనకి బయటకి రావడం జరుగుతుంది. మన శరీరంలో వ్యర్థాలను తొలగించడానికి నీరు ఎక్కువగా తాగడం, పీచు పదార్థం తినడం సహాయపడుతుంది. మన శరీరంలోని వ్యర్థాలు తొలగించాలంటే స్వేద రంధ్రాల ద్వారా తొలగించాలంటే నీరు అనేది మనం ఎక్కువగా తాగాలి. అలాగే పీచు పదార్థం అనేది ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుందన్నమాట. ఈ పీచు పదార్థం ఎందులో ఎక్కువగా ఉంటుందంటే పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, ఓట్స్, పాప్కార్న్ అలాగే డార్క్ చాక్లెట్లో ఈ పీచు పదార్థం అనేది ఎక్కువగా లభ్యమవుతుందన్నమాట. తర్వాత నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థ వచ్చేసి మెదడు, వెన్నుముక, నాడులు కలిపి నాడీ వ్యవస్థ అంటారు. ఇక్కడ వెన్నుముక వచ్చేసి అస్థిపంజర వ్యవస్థలోనూ వస్తుంది, అలాగే నాడీ వ్యవస్థలోనూ వస్తుందన్నమాట. నాడులు సమాచారాన్ని శరీర భాగాల నుంచి మెదడుకు పంపిస్తాయి. మనము శరీర భాగాలకి ఏమైనా కదలిక కావాలి అంటే మెదడు నుంచి ఆ సంకేతాలు అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా నాడులు అనేవి సమాచారాన్ని మోసుకొని వెళ్తాయి అన్నమాట. శరీర భాగాల నుంచి మెదడుకి పంపించడం జరుగుతుంది. అలాగే మెదడు నుంచి శరీర భాగాలకు కూడా నాడులు అనేటివి సమాచారాన్ని మోసుకొని వెళ్తాయి అన్నమాట. వీటిని కలిపి మెదడు, వెన్నుముక, నాడుల్ని ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే నాడీ వ్యవస్థ అని అంటారు. ఇంతటితో 4th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 5th చాప్టర్
వరి సాగులోని వివిధ దశలు. మనము వరిని సాగు చేయాలంటే వివిధ రకాలైన దశలనేవి ఇక్కడ తెలియజేస్తున్నారు. అసలు వ్యవసాయం అంటే మన జీవితానికి ముఖ్యమైన కీలకమైన పాత్ర వహించేది ఏంటంటే వ్యవసాయం అనమాట. ఈ వ్యవసాయం అనేది వరి సాగులో వివిధమైన దశలు అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటంటే పొలాల్లో ఎడ్లు లేదా ట్రాక్టర్లతో దుక్కి దున్నడం. అంటే మనకి ఉండే భూమిని దుక్కి దున్నడం అయితే జరుగుతుంది. ఫస్ట్ జరిగే ప్రక్రియ ఏంటి అంటే దుక్కి దున్నడం జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తారు అంటే ఆ మట్టిలో ఉండే మట్టిని అనేది ఇది వదులు చేస్తుందనమాట. అంటే మట్టిలో నీరు అలాగే ఆక్సిజన్ అనేది సులభంగా దానికి పీల్చుకునేదానికి మట్టిని అనేది వదులు చేయడం జరుగుతుందనమాట. దీని ద్వారా పంట అనేది బాగా పండడం జరుగుతుంది. తర్వాత దుక్కి దున్నిన తర్వాత చదును చేయడం జరుగుతుంది. ఈ చదును చేసిన తర్వాత నాట్లు వేయడం జరుగుతుంది. నాట్లు అనేది వరి నాట్లు వేస్తూ ఉంటారన్నమాట. దాని తర్వాత నీరు పట్టడం, తర్వాత ఎరువులు వేయడం, తర్వాత సస్యరక్షణ జరుగుతుంది. సస్యరక్షణ అంటే ఏంటంటే వివిధ రకాలైన వ్యాధులు రాకుండా పంటని అనేది రక్షించడాన్ని సస్యరక్షణ అని అంటారు. పీడ పురుగులు ఏమీ రాకుండా, కలుపు మొక్కలు రాకుండా నివారించడాన్ని సస్యరక్షణ అని చెప్తారనమాట. తర్వాత సస్యరక్షణ చేసిన తర్వాత పంట కోత చేస్తారనమాట. పంటని కోత చేస్తారనమాట. అంటే అంతటిని కోసివేస్తారనమాట. దాని తర్వాత పంటని నూర్చడం అంటే ఏంటంటే ఎండలో ఎండబెడతారనమాట. తర్వాత ఎగరబోయడం, తూర్పాడబట్టడం. ఈ వరిని ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత వడ్లని ఎగరేయడం లేదా తూర్పారబట్టడం అంటే ఏంటంటే ఎత్తుగా ఉండే ప్రదేశాల నుంచి ఆ వరిని చల్లడం వల్ల అందులోని తేలికపాటి దుమ్ము అలాగే దాని యొక్క పొర అనేది వేరుగా పడుతుంది. అలాగే బియ్యం అనేది తనిగా అవుతుందన్నమాట. దీనినే తూర్పారబట్టడం అంటారనమాట. తర్వాత నిల్వ చేస్తారు. వచ్చిన ధాన్యాన్ని నిల్వ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మర పట్టిస్తారు. ఈ విధంగా వరి యొక్క సాగు అనేది వివిధ దశల్లో అనేది జరుగుతుందన్నమాట. తర్వాత నీటిపారుదల మనకి వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగమైంది. నీరు అనేది చాలా ఎక్కువ ఉపయోగపడుతుందన్నమాట. పొలానికి నీటి సరఫరా చేయడాన్నే నీటిపారుదల అంటారు. వరిని నీటి ఆధారిత పంటగా చెప్తారు. వరికి ఎక్కువ నీరు అనేది అవసరం అవుతుందన్నమాట. కాబట్టి వరిని నీటి ఆధారిత పంటగా మనం చెప్తామన్నమాట. నీటి సరఫరా. నీరు అనేది 4 విధాలుగా సరఫరా చేయబడుతుంది. వ్యవసాయ భూమికి నీరు 4 విధాలు సరఫరా చేయబడుతుంది. అవి ఏంటంటే క్షేత్ర నీటిపారుదల, చాళ్ల నీటిపారుదల, స్ప్రింక్లర్ల నీటిపారుదల, బిందు సేద్యం. ఈ విధంగా 4 విధాలుగా నీరు అనేది సరఫరా చేస్తారన్నమాట. ఈ క్షేత్ర నీటిపారుదల అంటే ఎక్కడ చేస్తారంటే వర్షపాతం తగినంత లేనప్పుడు క్షేత్రానికి నీటిని అనేది పారుదల చేస్తారన్నమాట. తర్వాత చాళ్ల నీటిపారుదల ఇక్కడ ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ అది పంటకి కందకాలు తవ్వి వరుసగా తవ్వడం వల్ల అందులో నీరు అనేది నింపుతారన్నమాట. దీన్ని చాళ్ల నీటిపారుదల అని అంటారు. స్ప్రింక్లర్ల నీటిపారుదల అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైన పైపుల ద్వారా నీరు అనేది మొత్తం పొలానికి మొత్తం వర్షంలాగా పడేటట్లు చేస్తారన్నమాట. దీనిని స్ప్రింక్లర్ల నీటిపారుదల అని అంటారన్నమాట. తర్వాత బిందు సేద్యం. ఈ బిందు సేద్యం అంటే నీటి గొట్టాలకు రంధ్రాల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. చిన్న చిన్న రంధ్రాలు వేయడం వల్ల నీరు అనేవి చిన్నగా మనకి భూమిలోనికి ఇంకిపోతూ ఉంటుందన్నమాట. దీని ద్వారా చేసే నీటిపారుదలను ఏమంటారంటే బిందు సేద్యం అని అంటారనమాట. తర్వాత పనిముట్లు. ఈ పనిముట్లు అంటే కొన్ని పనిముట్లు అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నారు. ఒకటి నాగలి, గడ్డపార, విత్తనాల గొర్రు. ఇది విత్తనాలని వేస్తుందన్నమాట. ఈ విత్తనాల గొర్రు అనేది కొడవలి అంటే మనకి పంటని కోయడానికి ఉపయోగపడుతుంది. వరి కోత యంత్రం. వరిని కోయడానికి కూడా యంత్రాన్ని అనేది ఉపయోగిస్తారు. వరి నాట్ల యంత్రం. వరిని నాటేదానికి కూడా యంత్రాలు అనేటివి ఉపయోగిస్తున్నారు. ఎరువులు అనేటివి 2 రకాలుగా మనం చెప్పొచ్చు. అవి సహజ ఎరువులు అలాగే కృత్రిమ ఎరువులు. ఈ సహజ ఎరువులు అనేది ఏ విధంగా ఉంటుందంటే కంపోస్టు, ఆవు పేడ, ఎండిన ఆకులు మొదలైన పదార్థాలన్నీ కలిపిన వాటిని సహజ ఎరువులు అంటారు. అంటే సహజంగా లభించే వాటి వ్యర్థాలని సహజ ఎరువులు అని అంటారన్నమాట.
కృత్రిమ ఎరువులు అంటే ఏంటంటే మనకి రసాయనాలతో తయారు చేసిన ఎరువుల్ని ఏమంటారంటే కృత్రిమ ఎరువులు అని అంటారనమాట. ఇక్కడ సీతాకోకచిలుక జీవిత చక్రం అయితే ఇచ్చున్నారు. ఇది ఫస్ట్ గుడ్లు ఉంటుందన్నమాట. సీతాకోకచిలుక గుడ్డు నుంచి గొంగళి పురుగు వస్తుంది. గొంగళి పురుగు నుంచి ప్యూపా అనే దశ ఏర్పడుతుంది. ప్యూపా నుంచి ఇమాగో ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా సీతాకోకచిలుక యొక్క జీవిత చక్రం అనేది ఏర్పడడం జరుగుతుంది. దీనిని ఏమంటారంటే మనకి రూపాంతరీకరణం అని అంటారనమాట. సీతాకోకచిలుకలు, తేనెటీగలు మొదలైనవి పరాగ సంపర్కంలో పాత్ర వహిస్తాయి. అంటే పరాగ సంపర్కం అంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి మొక్కలు పరాగ రేణువులు అనేటివి తీసుకొని వెళ్ళడంలో పాత్ర అనేది సీతాకోకచిలుకలు, తేనెటీగలు అనేటివి వహించడం జరుగుతుంది. అంటే ఒక మొక్కలోని పరాగ రేణువులు ఇంకొక మొక్కలోనికి తీసుకొని వెళ్ళడానికి వాహకాలుగా ఈ సీతాకోకచిలుకలు, తేనెటీగలు అనేవి ఉంటాయన్నమాట. కప్ప జీవిత చక్రం. ఈ కప్ప జీవిత చక్రం కూడా ఇక్కడ ఇచ్చున్నారు. గుడ్ల సమూహం నుంచి తోక కప్ప అనేది ఏర్పడుతుంది. ఈ తోక కప్పని తాడ్పోల్ అంటారు. దీని తర్వాత ఇది తాడ్పోల్ అంటే ఒక తోక అనేది ఉంటుందన్నమాట. తల తోక అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత కాళ్ళు కలిగిన కప్ప. ఈ తోక మరియు కాళ్ళు కలిగిన కప్ప అనేది ఏర్పడుతుంది. దీని తర్వాత చిరు కప్ప ఏర్పడుతుంది. అంటే కప్పగలోనే చిన్న కప్పగా ఏర్పడడం జరుగుతుంది. ఈ చిరు కప్ప కాస్త కొన్ని రోజుల తర్వాత కప్పగా ఏర్పడడం జరుగుతుంది. ఈ కప్ప మళ్ళీ గుడ్ల సమూహాన్ని పెడుతుంది. ఈ విధంగా కప్ప యొక్క జీవిత చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టడం సస్య రక్షణలో ఒక పద్ధతిగా చెప్పొచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్లు సస్య రక్షణ అంటే ఏంటంటే పంటని వ్యాధులు అలాగే చీడపీడల నుంచి రక్షించడాన్ని సస్య రక్షణ అంటారు. ఇక్కడ పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టడం కూడా ఒక సస్య రక్షణగా మనం చెప్పుకోవచ్చు. అంటే పక్షులు ఏమీ వాలకుండా దిష్టి బొమ్మలు అనేది పొలంలో పెట్టడం జరుగుతుంది. ఇది కూడా సస్య రక్షణలో ఒక పద్ధతి. సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటంటే సేంద్రియ పదార్థాలైన పశువుల మరియు వ్యర్థాలు, వర్మీ కంపోస్ట్ లాంటివి, నూనె, చెక్క మరియు జీవ పదార్థాలు ఉపయోగించి చేసే వ్యవసాయం. మనకి సహజమైన ఎరువుల ద్వారా చేసే వ్యవసాయాన్ని ఏమంటారంటే సేంద్రియ వ్యవసాయం అని అంటారనమాట. దీనిని ఏమంటారంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని అంటారన్నమాట. ZBNF అని అంటారన్నమాట. అంటే మనకి ఎక్కువ ఖర్చు లేకుండా చేసే వ్యవసాయాన్ని ఏమంటారంటే సేంద్రియ వ్యవసాయం అంటారు. ఇది జీవ వ్యర్థాలు అలాగే వర్మీ కంపోస్టు, వ్యర్థాలు, పశువుల పేడ మొదలైనవన్నిటికి కలిపి వ్యవసాయంలో చేయడాన్ని సేంద్రియ వ్యవసాయం అని అంటారనమాట. మన రాష్ట్రంలోని పంటలు వరి 62% మంది ప్రధాన వృత్తి వ్యవసాయంగా ఉందన్నమాట. మన రాష్ట్రంలో వరి అనేది 62% మంది పండిస్తూ ఉన్నారన్నమాట. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పులు, పొగాకు, పత్తి, చెరుకు మొదలైన ముఖ్యమైన పంటలు. మన రాష్ట్రంలో మిగిలిన ముఖ్యమైన పంటలు ఏంటంటే జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పులు, పొగాకు కూడా, పత్తి, చెరుకు కూడా ముఖ్యమైన పంటలుగా చెప్పొచ్చు అనమాట. మన భారతదేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మన భారతదేశంలో అత్యధికంగా వరిని పండించే రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్గా చెప్పవచ్చు అనమాట. మన ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం కలిగి ఉందన్నమాట. వరి పండించే రాష్ట్రంలో మొదటి స్థానం పశ్చిమ బెంగాల్, 2వ స్థానం పంజాబ్ కలిగి ఉందన్నమాట. 3వ స్థానం మన ఆంధ్రప్రదేశ్ అనేది కలిగి ఉంది. చిరుధాన్యాలు, కొర్రలు, అంట్రు కొర్రలు, సాములు, అరికెలు, ఊదలు మొదలైనవి మన రాష్ట్రంలో పండిస్తున్నారు. ఈ విధమైన వాటిని చిరుధాన్యాలు అని అంటారనమాట. వరి, గోధుమల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం వచ్చేసి 3వ స్థానంలో ఉంటే మన భారతదేశం అనేది 2వ స్థానంలో ఉంది వరి, గోధుమల ఉత్పత్తిలో. శక్తినిచ్చే ఆహారం. మనకి శక్తినిచ్చే ఆహారం ఏంటి అంటే పిండి పదార్థాలు మన శరీరానికి శక్తినిస్తాయన్నమాట. ఈ పిండి పదార్థాలు వేటిల్లో ఉంటాయంటే వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్నలు, చిరుధాన్యాలు, బంగాళాదుంప, బెల్లము, చిలకడ దుంపలు మొదలైన వాటిల్లో పిండి పదార్థాలు అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి శక్తి అనేది వస్తుందన్నమాట. పెరుగుదలకు సహాయం చేసే ఆహారం. పెరుగుదలకి అనేది సహాయం చేసే ఆహారం ఏంటంటే మాంసకృత్తులు, ప్రోటీన్లు. ఇవి మన శరీరం అనేది పెరుగుదలకి సహాయం చేస్తుందన్నమాట. ఇవి పెసలు, శనగలు, మినుములు, కందులు, బఠానీలు, కాయధాన్యాలు అంటే ఏంటంటే చిక్కుడు కాయలు ఉంటాయి కదా, అందులోని విత్తనాలని కాయధాన్యాలు అంటారన్నమాట. పప్పు ధాన్యాలు, గుడ్లు, మాంసం మొదలైనవన్నీ కూడా పెరుగుదలకి సహాయం చేస్తాయి. వీటన్నిటిలో కూడా మాంసకృత్తులు, ప్రోటీన్లు అనేటివి పుష్కలంగా ఉంటాయన్నమాట. మంచి ఆహారం తీసుకున్నట్లయితే అన్నము, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు ఈ విధంగా మంచి ఆహారం తీసుకోవడం వల్ల, పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట.
వరి యొక్క జీవిత చక్రం. ఒక వరి యొక్క జీవిత చక్రం అనేది ఏ విధంగా ఉంటుందంటే, వరి అనేది ఒక మొక్కగా ఉంటుంది. ఆ మొక్కలో నుంచి పూలతో ఉండే మొక్క అనేది ఏర్పడుతుంది. ఆ పూల మొక్క కాస్త వరి కంకులు ఏర్పరుస్తాయి. ఈ వరి కంకుల నుంచి విత్తనాలు అనేవి ఏర్పడతాయి. ఈ విత్తనాలు అనేటివి మొలకెత్తడం జరుగుతుంది. ఈ మొలకెత్తిన తర్వాత మొలక అవుతుందనమాట. ఈ విధంగా మొలక నుంచి మొక్క, పూలతో మొక్క, వరి కంకులు, విత్తనాలు మొలకెత్తడం జరుగుతుంది. ఈ విధంగా జరిగేదాన్ని వరి యొక్క జీవిత చక్రంగా తీసుకోవచ్చు అనమాట. 1 కిలో వరి ఉత్పత్తికి 3000 నుంచి 5000 వరకు లీటర్ల నీళ్లు అవసరమవుతుంది. 1 కిలో వరి ఉత్పత్తి చేయాలంటే 3000 నుంచి 5000 లీటర్ల నీరు అనేది అవసరమవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టే వరి అనేది నీటి ఆధారిత పంటగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ నీరు అనేది వరికి అవసరమవుతుందన్నమాట. ఇక్కడితో 5th చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. 6th చాప్టర్ వచ్చేసి నీరు ఎంతో విలువైనది. నీటి పారుదల. చెరువులు, నూతులు, బోరు బావులు మొదలైనవి ప్రధాన నీటి వనరులు. నీరు అనేది ఎక్కడెక్కడ ఉంటుందంటే నీటి వనరులుగా చెప్పుకోవచ్చు అనమాట. వీటిని చెరువులు, నూతులు, బోరు బావులు మొదలైన వాటిని నీటి వనరులలాగా మనం చెప్పుకోవచ్చు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు, నదులలోని నీరు నిల్వ చేయడానికి ఆనకట్టలు, జలాశయాలు నిర్మిస్తారు. వర్షం నీళ్ళని మనం నిల్వ చేయాలంటే చెరువుల్లో నిల్వ చేస్తారన్నమాట. నదుల్లో ఉండే నీరు అన్నిటిని నిల్వ చేయాలి అంటే మనకి వాటికి ఆనకట్టలు మరియు జలాశయాలు అనేటివి నిర్మించడం జరుగుతుందన్నమాట. ఆనకట్టలు. జలాశయాలలో నీటి మట్టం పెంచడానికి నది వాలుకి అడ్డంగా నీటిని నిల్వ చేయడానికి నిర్మించబడే అడ్డుకట్ట. ఈ ఆనకట్ట అంటే ఏంటంటే మన జలాశయాల్లో నీటి మట్టం అనేది పెంచడానికి నదికి వాలుగా ఒక అడ్డంగా ఒక ఆనకట్ట అనేది నిర్మిస్తారన్నమాట. ఇది నీటిని అనేది నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనినే ఆనకట్టలు అని అంటారన్నమాట. నీటి యొక్క ఉపయోగాలు. నీరు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది? తాగడానికి, నీటి పారుదల అంటే వ్యవసాయం చేయడానికి, విద్యుత్ ఉత్పత్తికి కూడా నీరు అనేది ఉపయోగపడుతుంది. నీటి ద్వారా కూడా టర్బైన్లు తిప్పడం వల్ల విద్యుత్ అనేది ఉత్పత్తి జరుగుతుందన్నమాట. మన రాష్ట్రంలో కృష్ణ, గోదావరి ముఖ్య నదులు. అదేవిధంగా కృష్ణ, వంశధార, నాగావళి మరియు పెన్నా నదులు కూడా ముఖ్యమైన నదులు. కృష్ణానదికి నాగార్జున సాగర్, శ్రీశైలం ఆనకట్టలు బహుళార్థ సాధక నిర్మాణాలు. ఈ కృష్ణానదికి ఆనకట్టలు అనేటివి ఏమున్నాయంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ఆనకట్టలు అనేటివి బహుళార్థ సాధక నిర్మాణాలుగా చెప్పచ్చు. గోదావరి నదికి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, ధవళేశ్వరం వద్ద ఈ సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అనేది కట్టడం జరిగిందనమాట. కృష్ణానది భారతదేశంలో పొడవైన నదులలో 4వ స్థానం కృష్ణానది. ఈ కృష్ణానది అనేది మన భారతదేశంలో పొడవైన నదులలో 4వ స్థానంలో ఉందన్నమాట. మన భారతదేశంలో ఇంత ముందు ఉండే పొడవైన నదులు ఏంటంటే ఫస్ట్ గంగా నది, తర్వాత గోదావరి నది, మూడవది వచ్చేసి బ్రహ్మపుత్ర నది, 4వది కృష్ణా నదిగా ఉందన్నమాట. ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద పుట్టి మన రాష్ట్రంలోని కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ద్వారా ప్రవహించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది ఎక్కడ పుడుతుందంటే మహాబలేశ్వరం వద్ద పుడుతుందన్నమాట. ఎక్కడ కలుస్తుంది అంటే హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. కృష్ణానది యొక్క పొడవు ఎంతంటే 1400 కిలోమీటర్లు పొడవు అనేది కలిగి ఉంటుందన్నమాట. దీనిని కృష్ణానదిని కృష్ణవేణి అని కూడా పిలుస్తారనమాట. నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఇది 1967లో కృష్ణానది పైన నిర్మించారన్నమాట. ఈ నాగార్జున సాగర్ అనే ప్రాజెక్ట్ని ఏ సంవత్సరంలో నిర్మించారంటే 1967లో ఎక్కడ నిర్మించారు? కృష్ణానది పైన నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ 2 కాలువలు అనేటివి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఉన్నాయన్నమాట. అందులోని కుడి కాలువ పేరు ఏంటంటే జవహర్ కాలువ, ఎడమవైపు ఉండే కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ అని అంటారనమాట. తర్వాత ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్ అనేది విజయవాడలోని కృష్ణానది పైన ఉందన్నమాట. దీని యొక్క పొడవు 1.2 కిలోమీటర్ల పొడవు అనేది కలిగి ఉంటుంది ప్రకాశం బ్యారేజు. 1957లో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదట ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. ఈ ప్రకాశం బ్యారేజీని ఎవరు ప్రారంభించారంటే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు అనే అతను 1957లో ప్రారంభించడం జరిగింది. ఆయన పేరు మీదగానే ప్రకాశం బ్యారేజీ అని పేరు పెట్టడం అయితే జరిగింది.
కరువులు, వరదలు. 2009లో కర్నూలు నగరానికి తుంగభద్ర నది వలన వరద వచ్చింది. అంటే తుంగభద్ర నది వలన వరద కర్నూలు నగరానికి 2009 సంవత్సరంలో రావడం అయితే జరిగింది. 2019లో కృష్ణానది పొంగడం వలన అనేక ప్రాంతాలనేటివి నీట మునిగాయి. అంటే వరదలు అనేటివి రావడం జరిగింది. నదీ పరివాహక ప్రాంతంలో అధిక వర్షాల వలన వరదలు సంభవిస్తాయి. నదికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అధిక వర్షం పడిందంటే ఆ నదులు పొంగడం వలన కూడా వరదలు అనేటివి సంభవించడం జరుగుతుంది. వర్షం పడకపోవడం వలన కరువు అనేది ఏర్పడుతుంది. వర్షం అనేది సకాలంలో పడకపోవడం వలన ఈ కరువు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇంతటితో ఈ 6th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత సెమ్ 2 అనేది తర్వాత వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇక్కడితో టోటల్ 5th క్లాస్ సెమ్ 1 మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత సెమ్ 2 నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.